హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 4th లెసన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో నుండి 11th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి మన టాపిక్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ 8 అండ్ ఎగ్జాంపుల్ 9 అయితే కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ 8 చూసుకున్నట్టయితే, రుబీనా వెంట టు ఏ బ్యాంక్ టు విత్డ్రా 2000 రూపీస్. రుబీనా అనే అమ్మాయి బ్యాంక్కి వెళ్ళిందంట 2000 రూపీస్ తీసుకోవడానికి. అయితే షీ ఆస్క్డ్ ద క్యాషియర్ టు గివ్ ద క్యాష్ ఇన్ 50 రూపీస్ అండ్ 100 రూపీస్ నోట్స్ ఓన్లీ. అయితే ఆ అమ్మాయి తీసుకునే క్యాష్ అనేది ఓన్లీ 50 రూపీస్ నోట్స్లోని అండ్ 100 రూపీస్ నోట్స్లో మాత్రమే ఉండాలి అని చెప్పి క్యాషియర్ని అడిగిందంట. ఓకే, రుబీనా గాట్ 25 నోట్స్ ఇన్ ఆల్. సో టోటల్గా అలా అడిగి ఆ అమ్మాయి 25 నోట్స్ తీసుకుందంట. ఆ 25 నోట్స్ ఏంటండి, 50 రూపీస్ నోట్స్ అండ్ 100 రూపీస్ నోట్స్ మాత్రమే. ఓకేనండి, ఇంక ఎటువంటి టైప్ ఆఫ్ నోట్స్ లేవు. ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత ఏంటి అంటే, కెన్ యూ టెల్ హౌ మెనీ నోట్స్ ఈచ్ ఆఫ్ 50 రూపీస్ అండ్ 100 రూపీస్ సీ రిసీవ్డ్. అయితే 50 రూపీస్ నోట్స్ ఎన్ని తీసుకుంది, 100 రూపీస్ నోట్స్ ఎన్ని తీసుకుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో వాటిని మనం వేరియబుల్స్తో డెనోట్ చేసుకుంటాం కదండి. సో అందుకని చెప్పి నెంబర్ ఆఫ్ ద 50 రూపీస్ నోట్స్, 50 రూపీస్ కాదండి, 50 రూపీస్ నోట్స్, 50 రూపాయల కాగితాలు మన భాషలో చెప్పుకోవాలంటే. సో 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఎక్స్ ఉన్నాయని అనుకుందాం, మనకి తెలియదు కాబట్టి. అండ్ నెంబర్ ఆఫ్ ద 100 రూపీస్ నోట్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఫస్ట్లోనే ఇచ్చారండి, షీ టేక్ 25 నోట్స్ తీసుకుంది, టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ అని ఇచ్చాడు కదండి. 25 నోట్స్ అంటే ఇందాకే చెప్పుకున్నాం ఏంటండి, 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ కలిపి 25 నోట్స్ తీసుకుందంట. సో 50 రూపీస్ నోట్స్ ఎక్స్ ప్లస్ 100 రూపీస్ నోట్స్ వై ఈజ్ ఈక్వల్ టు టోటల్గా 25 నోట్స్ కాబట్టి 25కి ఈక్వల్ చేసింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. మనకి ఈ ఈక్వేషన్ ద్వారానే ఇంకొక క్లూ కూడా చూసుకోవాలండి. అది ఎలాగంటే ఇది నోట్స్కి సంబంధించి నోట్స్. ఇప్పుడు ఏంటంటే టోటల్ క్యాష్ విత్డ్రా 2000 రూపీస్. అయితే ఆ అమ్మాయి 2000 రూపీస్ తీసుకుంది అని అన్నాడు. అవునా కదా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు ఈ నోట్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్లోకి మనం చేంజ్ చేయాలి. అదేంటి, నోట్స్ని క్యాష్లోకి చేంజ్ చేయడం అని డౌట్ రావచ్చు. ఇప్పుడు మన దగ్గర 20 రూపీస్ నోట్స్ ఉన్నాయండి. 20 రూపీస్ నోట్స్ ఒక 6 ఉన్నాయి. 20 రూపీస్ నోట్స్ 6 ఉన్నాయి. ఇప్పుడు నీ దగ్గర క్యాష్ ఎంత ఉంది అని అంటే నువ్వు ఏం చేస్తావండి, నెంబర్ ఆఫ్ ది నోట్స్ దీన్ని ఇంటూ చేసేస్తావు. 6 × 20 120 రూపీస్ నా దగ్గర క్యాష్ ఉంది అని చెప్పేస్తావు. అంటే నీకు 120 రూపీస్ అనే క్యాష్ ఏ విధంగా వచ్చింది, నీ దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని అయితే ఉన్నాయో, అంటే ఎన్ని ఉన్నాయండి, 6 ఇంటూ ఆ నోట్ యొక్క వాల్యూ ఎంత అంటే 20. అవునా కదండి, ఈచ్ 20 రూపీస్ నోట్ 20 రూపీస్. సో నెంబర్ ఆఫ్ ది నోట్ 6 ఉన్నాయి, 6 × 20 ఈజ్ ఈక్వల్ టు నీ దగ్గర టోటల్గా క్యాష్ ఎంత ఉన్నట్టు, 120 రూపీస్ ఉన్నట్టు. ఇక్కడ కూడా మనం అదే చేయగండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 50 రూపీస్ నోట్స్ ద్వారా వచ్చిన క్యాష్ 100 రూపీస్ నోట్స్ ద్వారా వచ్చిన క్యాష్ని ప్లస్ చేస్తే మనకి కంపల్సరీగా 2000 రూపీస్కి ఈక్వల్ అవుద్ది. ఎందుకు, ఆ అమ్మాయి 2000 రూపీస్ తీసుకుంది అన్నారు అండ్ 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ మాత్రమే ఉన్నాయన్నారు. సో 50 రూపీస్ నోట్స్ నుంచి వచ్చిన క్యాష్ ప్లస్ 100 రూపీస్ నుంచి వచ్చిన క్యాష్ని ప్లస్ చేస్తే కంపల్సరీగా 2000 ఉంటుంది. అవునా కాదండి? సో జనరల్గా ఆలోచిస్తే మనకు అర్థం అవుద్ది. అయితే మరి ఇప్పుడు 50 రూపీస్ నోట్స్ ద్వారా ఎంత డబ్బు వచ్చింది అని అంటే, ఇప్పుడు టోటల్గా 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయండి, ఎక్స్ ఉన్నాయి. ఈచ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎక్స్ ఉన్నాయి. ఈచ్ వాల్యూ ఎంత అండి, 50. 50 ఇంటూ ఎక్స్, ఇంకా 50 రూపీస్ ద్వారా మనకు వచ్చిన మనీ ఇది ఇంత, 50 ఇంటూ ఎక్స్. సిమిలర్గా 100 రూపీస్ నోట్స్ ద్వారా వచ్చిన మనీ ఎంత, 100 రూపీస్ నోట్స్ నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, వై ఇంటూ క్యాష్ను ఫైండ్ అవుట్ ఇందాక చెప్పుకున్నాం కదండి, 20 రూపీస్ నోట్స్ 6 ఉన్నాయి. అంటే ఏం చేసావు, 6 × 120 చేసేసావు. ఇక్కడ కూడా అంతే, 100 రూపీస్ నోట్స్ వై ఉన్నాయి. ఈచ్ 100 రూపీస్ కాబట్టి మనకి ఏమవుతుందండి, టోటల్ క్యాష్ 100 ఇంటూ వై అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు ఇది ప్రాక్టికల్గా ఆలోచిస్తే అర్థమైపోతుందండి. సో ఇన్ కేస్ ఏమన్నా అర్థం కాకపోతే ఒకసారి చూడండి అంతే.
ఓకే, టోటల్గా మనకి 2 ఈక్వేషన్స్ వచ్చేసాయి. మరి ఈ రెండింటిని ఈక్వల్ చేసి దేనికి ఈక్వల్ చేశానండి నేను? సారీ, ఈ రెండింటిని యాడ్ చేసి దేనికి ఈక్వల్ చేశాను? 2000కి ఈక్వల్ చేశాను. ఎందుకంటే టోటల్ క్యాష్ 2000 రూపీస్ కాబట్టి. సో దీని గురించి మనం సింప్లిఫై చేసి ఇచ్చండి. చూడండి ఫ్రెండ్స్, 0 మనం అన్నింటిలోని క్యాన్సిల్ చేయొచ్చు. లేదు నాకు కన్ఫ్యూజ్గా ఉంది అంటే ఇప్పుడు అలా క్యాన్సిల్ చేయకుండా అలా వదిలేండి. అంటే 50x ప్లస్ 100y ఈజ్ ఈక్వల్ టు 2000. సో అన్నింటిలోని కామన్గా 50 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చేస్తానంటే 50 కామన్ తీస్తానండి. అంటే 50 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 40. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంటూ చేయండి, కంపల్సరీ ఈక్వేషన్ వస్తుంది. 50 ఇంటూ ఎక్స్ 50x, 50 ఇంటూ 2y, 50 ఇంటూ 2 అంటే 100 ఇంటూ వై ఈక్వల్ టు 50 ఇంటూ 40 2000. సో బోత్ సైడ్స్ 50. పోనీ 50 ఇంటూ చేస్తుంది, దీని కిందకి పంపించేస్తే డివైడ్ చేస్తుంది. సో ఈ 50 క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ విధంగా మనకు క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 40 వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఈక్వేషన్. ఓకేనండి? సో ఈ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేసి మనం ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేసేయచ్చు. మనకి వచ్చిన 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దామండి. డైరెక్ట్గా కోఎఫిషియెంట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో డైరెక్ట్గా మైనస్ చేసేద్దామండి. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2. సో ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి మైనస్ మైనస్ మైనస్. సో ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే వై మైనస్ 2y అంటే ఎంత అవుతుందండి? మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 40. 25 మైనస్ 40 అంటే మైనస్ 15 అవుతుందండి. సో వై ఈజ్ ఈక్వల్ టు 15. సో పుట్ y ఈజ్ ఈక్వల్ టు 15 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటండి? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25. సో వై ప్లస్గా 15 అన్నాను కాబట్టి ఎక్స్ ప్లస్ 15 ఈక్వల్ టు 25. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 15. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. సో హియర్ ఎక్స్ అంటే ఏంటండి మనకి? నెంబర్ ఆఫ్ ద 50 రూపీస్ నోట్స్. అండ్ ఇక్కడ వై అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ ద 100 రూపీస్ నోట్స్. సో ఇప్పుడు చూద్దామండి, మనకి టోటల్గా ఎన్ని నోట్స్ ఉన్నాయి అన్నాడు? 50 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్ కలిపి 25. సో 10 50 రూపీస్ నోట్స్, 15 100 రూపీస్ నోట్స్. సో 10 ప్లస్ 15 25 నోట్స్ సరిపోయింది. ఇప్పుడు క్యాష్ చూద్దామండి. ఇప్పుడు 50 రూపీస్ నోట్స్ 10 అన్నాడు. అంటే మనకి క్యాష్ ఎంత అవుతుందండి? 50 ఇంటూ 10. అది ఇందాక నేను అదే చెప్పాను. ఇందాక మనం ఇక్కడ ప్లేస్గా వై ఎక్స్ అని తీసుకోవడం మీకు కొంచెం కన్ఫ్యూజ్ పడవచ్చు. ఇప్పుడు చూడండి, పోనీ 50 ఇంటూ 50 రూపీస్ ఇంటూ ఇలాంటి ఎన్ని నోట్స్ ఉన్నాయి? 10 నోట్స్ ఉన్నాయి. సో 50 ఇంటూ 10 ఎంతండి మనకి? 5 ఇంటూ 1 5. 0 అదే 0 ఇంటూ 0 కాదు, 5 ఇంటూ 1 5 అండి. జీరోస్ ఎన్ని ఉంటాయి? పక్కన కాదు, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 కాబట్టి సో టోటల్గా 500. ఇప్పుడు 100 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయండి? 15 ఉన్నాయి. 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. సో ఇప్పుడు క్యాష్ ఏమవుతుందండి? ఏమవుతుంది ఫ్రెండ్స్ మనకి? 100 ఇంటూ 15 దట్ ఈక్వల్ టు 1500. సో ఈ రెండింటిని యాడ్ చేసేయండి. 1500 ప్లస్ 500 అంటే 2000 రూపీస్. ఇదేనండి. ఇందాక మనం చూడండి 50 ఇంటూ ఎక్స్ 100 ఇంటూ వై చేసాం. అక్కడ ఏంటి? 50 నోట్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అవునా కదండి? అంటే దీని ప్లేస్గా మనం ఎక్స్, దీని ప్లేస్గా వై రాసుకున్నాం, అంతేనండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నీట్గా అయితే నోట్ చేసుకోండి. తర్వాత ప్రాబ్లమ్ చూద్దాం. ఎగ్జాంపుల్ 9 చూసుకుంటే క్వశ్చన్ పెద్దది ఉంది కానీ ఫ్రెండ్స్ మనకి చాలా ఈజీ అండి. అది ఒకసారి మీరు చదివితే మీకు అర్థమవుద్ది. ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందంట. 3 మార్క్స్ ఆర్ టు బి అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1 మార్క్ విల్ బి డిడక్టెడ్. కరెక్ట్ ఆన్సర్కి ఏమో 3 మార్క్స్ వస్తాయంట. ఒకవేళ మనం రాంగ్ ఆన్సర్ పెడితే 1 మార్క్ అనేది తగ్గుతుందంట. డిడక్టెడ్ అంటే 1 మార్క్ అనేది తగ్గుతుందని అర్థం. సో ఆ టైప్గా తీసుకుంటే అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ తగ్గేగా మనం తీసుకుంటే మధు అన్న అబ్బాయి స్కోరు 40 మార్క్స్ అంట ఆ ఎగ్జామ్లో. ఒకవేళ అదే ఎగ్జామ్లో అంటే నేను డైరెక్ట్గా తెలుగులో చెప్పేస్తానండి. అక్కడ ఇచ్చాడు కదా, హ్యాడ్ 4 మార్క్స్ బీన్ అవాయిడెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ 2 మార్క్స్ డిడక్టెడ్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్, మధు వుడ్ హ్యావ్ స్కోర్డ్ 50 మార్క్స్. అంటే అదే ఎగ్జామ్లో ఒకవేళ కరెక్ట్ ఆన్సర్కి ఏమో 4 మార్క్స్ ఇచ్చి రాంగ్ ఆన్సర్కి 2 మార్క్స్ రిమూవ్ చేస్తే అంటే డిడక్ట్ చేస్తే మధు అనే అబ్బాయి యొక్క స్కోర్ అనేది 50 మార్క్స్ వస్తుందంట. అంటే అదే ఎగ్జామ్లో 2 కండిషన్స్ మనకి ఇచ్చాడండి, 2 ఈక్వేషన్స్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే.
సో ఇప్పుడు హౌ మెనీ క్వశ్చన్స్ వర్ దేర్ ఇన్ ద టెస్ట్? మధు అటెంప్టెడ్ ఆల్ ద క్వశ్చన్స్. అయితే ఆ టెస్ట్లో ఉన్న ప్రతి క్వశ్చన్ ఆ అబ్బాయి రాశాడంట. ప్రతి క్వశ్చన్ ఆ అబ్బాయి రాశాడంట. అంటే మనకు డౌట్ రావచ్చు, సో ఏమో కొన్ని వదిలేస్తాడేమో కదా, తెలియదు అని. అంతే కదండి. ఇప్పుడు కరెక్ట్ పెడితే 3 ఇచ్చేస్తాం, రాంగ్ పెడితే -1 చేసేస్తాం, బాగానే ఉన్నది. మరి ఒకవేళ క్వశ్చన్స్ వదిలేస్తే మరి ఎన్ని వదిలేసాడో మనకు తెలియదు కదా అని మనకి సమ్ అవ్వదు. అలాగని ఇవ్వకపోతే అక్కడ చివరిలో బ్రాకెట్లో ఇవ్వకపోతే మనకి ప్రాబ్లం అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది. సో అందుకని చెప్పి అక్కడ ఇచ్చారు. ప్రతి క్వశ్చన్ ఆ అబ్బాయి రాశాడు, పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ అబ్బాయి రాశాడు. అయితే హౌ మెనీ క్వశ్చన్స్ వర్ దేర్ ఇన్ ద టెస్ట్? అయితే ఆ టెస్ట్లో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో కొంచెం జాగ్రత్త చూడాలండి. ఇందులో మనం కరెక్ట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్, అంటే ఇప్పుడు మనకి టోటల్ క్వశ్చన్స్ రావాలి అంటే ఏంటండి, కరెక్ట్ ఆన్సర్స్ తెలియాలి ప్లస్ రాంగ్ ఆన్సర్స్ తెలియాలి. అప్పుడు మాత్రమే కదండి మనకి టోటల్ క్వశ్చన్స్ వస్తాయి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఏమో అన్నీ కరెక్టే పెట్టేసాడేమో అని మీకు డౌట్ రావచ్చు. అక్కడ అన్నీ కరెక్ట్ పెట్టలేదండి. సో అక్కడ అలా పెట్టకపోవడం వల్లే స్కోర్స్ ఇక్కడ చూసారా 1 మార్క్ తగ్గింది, డిడక్ట్ అయ్యింది. అంటే అన్నీ కరెక్ట్ పెట్టలేదు, అలాగే అన్నీ రాంగ్ కూడా పెట్టలేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో అందుకని చెప్పి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ పెట్టిన క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, ఒకవేళ కరెక్ట్ పెట్టకుండా వదిలేశాడు అంటే ఇంకా మిగతా అన్నీ రాంగ్ పెట్టేసినట్టు అర్థం. ఎందుకు? అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాడు అన్నాడండి. అది చాలా ఇంపార్టెంట్. అన్ని క్వశ్చన్స్ ఆ అబ్బాయి ఆన్సర్ చేశాడు. అయితే కరెక్ట్ పెట్టిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, మిగతా అన్నీ రాంగ్ పెట్టినయే. ఓకేనండి? సో అందుకని చెప్పి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్ టు అయితే కరెక్ట్ పెట్టాలి, లేదంటే రాంగ్ పెట్టాలి. అందుకని చెప్పి కరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ప్లస్ రాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్. సో ఓకే, ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి అంటే కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని పెట్టాడన్నది తెలియాలి, రాంగ్ ఆన్సర్స్ ఎన్ని పెట్టాడన్నది తెలియాలి. సో ఈ రెండు తెలియాలి కాబట్టి నెంబర్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకున్నానండి, అండ్ నెంబర్ ఆఫ్ ద రాంగ్ ఆన్సర్స్ ఈక్వల్ టు వై అని అనుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఆ అబ్బాయి కరెక్ట్గా పెట్టిన ఆన్సర్స్ ఎక్స్ అంటే కరెక్ట్గా పెట్టిన క్వశ్చన్స్ ఎక్స్ అని చెప్పుకోవచ్చు పోనీ, లేదా అంతే, కరెక్ట్గా పెట్టిన క్వశ్చన్స్ ఎక్స్. అదే క్వశ్చన్స్ అంటేనండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది కదా, అదే ఆ విధంగా అర్థం చేసుకోండి. సో ఇక ఫస్ట్ క్లూ చూద్దామండి. వెన్ 3 మార్క్స్ గివెన్ టు ద ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ 1 మార్క్ ఈజ్ డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్, హిజ్ స్కోర్ ఈజ్ 40. సో నెంబర్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకున్నామండి. సో కరెక్ట్ ఆన్సర్కి వచ్చే మార్క్స్ 3 మార్క్స్, అంటే టోటల్ మార్క్స్ కావాలంటే ఏం చేయాలండి, 3 ఇంటూ ఎక్సే కదా. సో మనం జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో టోటల్గా కరెక్ట్గా పెట్టిన క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అని అనుకుందాం. కరెక్ట్గా పెడితే ఒక్కో దానికి 3 మార్క్స్, అంటే నువ్వు ఏం చేస్తావు, నీకు టోటల్ స్కోర్ ఎంత వచ్చిందంటే 3 ఇంటూ 5, అంతే కదండి. 3 ఇంటూ 5 ఈక్వల్ టు నీకు వచ్చిన మార్క్స్ 15 మార్క్స్. ఇక్కడ కూడా సేమ్, నువ్వు కరెక్ట్గా పెట్టిన క్వశ్చన్స్ ఎక్స్, ఇక్కడ మనం 5 అని అనేసుకోవడం వల్ల మనకు అర్థమైంది, కానీ ఇక్కడ ఎక్స్ మనకు తెలియదు కాబట్టి. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ ద్వారా నీకు వచ్చిన మార్క్స్ ఎన్నండి, కరెక్ట్ ఆన్సర్స్ ద్వారా నీకు వచ్చిన మార్క్స్ అంటే 3 ఇంటూ 5, ఇంకో 3 ఇంటూ ఎక్స్, అది కరెక్ట్ ఆన్సర్స్ ద్వారా వచ్చిన మార్క్స్. తర్వాత 1 మార్క్ ఈజ్ డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ పోతుందంట. సో ఇక్కడ రాంగ్ ఆన్సర్స్ అన్నాడు, రాంగ్ ఆన్సర్స్ ఎన్నో మనకు తెలియదు కాబట్టి మనం వై అని అనుకున్నాము. సో వై ఇంటూ ఎన్ని మార్క్స్ పోతున్నాయండి, ఒకే మార్కే పోతుంది, అంటే 1 ఇంటూ వై దట్ ఈక్వల్ టు వై. కానీ ఇక్కడ మైనస్ చేశాడు, చూసారా, మైనస్ చేశాడు. దానికి కారణం ఏంటి, మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది అంటే తగ్గిపోతుంది. అంటే ఈ కరెక్ట్ ఆన్సర్స్ ఒకవేళ ఇప్పుడు 15 మార్క్స్ వచ్చాయండి, ఒక 5 క్వశ్చన్స్ తప్పు చేశాడని అనుకుందాం, అంటే ఇప్పుడు 5 క్వశ్చన్స్ తప్పు చేశాడంటే ఏంటి, 5 మార్క్స్ పోతాయి, అవునా కదండి, అంటే -5 కదా. అంటే ఇప్పుడు టోటల్ స్కోర్ ఏమవుతుందండి, 15 ప్లస్ -5, అంటే నెగిటివ్ మార్క్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది నెగిటివే కదా, అందుకని చెప్పి నేను డైరెక్ట్గా మైనస్ చేస్తాను. సో 15 - 5 ఆ అబ్బాయికి 10 మార్క్స్ వస్తాయి. ఓకేనండి? సో ఆ విధంగా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ద్వారా వచ్చిన మార్క్స్ 3x, రాంగ్ ఆన్సర్స్ ద్వారా వచ్చిన మార్క్స్ -y. సో ఈ రెండింటిని యాడ్ చేసేయండి, అంటే ఏమవుతుందండి 3x ప్లస్ -y. సో ఈ స్కోర్ కూడా ఇచ్చాడండి, ఎంతండి 40. సో అందుకని చెప్పి ఈ అబ్బాయి 40 మార్క్స్ వచ్చాయి ఫస్ట్ కండిషన్లో. సేమ్ టు సేమ్ అండి, ఇక్కడ సెకండ్ కూడా మీకు ఈజీగా అర్థమవుద్ది.
If 4 marks given to each correct answer and 2 marks deducted for the each wrong answer, his score is 50. ఇప్పుడు మనం జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇప్పుడు ఒక 6 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టాడంట ఆ అబ్బాయి. సో ఇప్పుడు ఈ 6 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టాడు కదా, ఈ కరెక్ట్గా పెట్టిన క్వశ్చన్స్ ద్వారా వచ్చిన మార్క్స్ ఎన్ని? ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ కరెక్ట్గా పెడితే. అంటే మనం ఏం చేస్తామండి, 4 × 6 దట్ ఈక్వల్ టు 24 మార్క్స్ వస్తాయి. ఈ మార్క్స్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్స్ ద్వారా వచ్చిన మార్క్స్. సో ఇప్పుడు ఇదే కండిషన్ చూద్దాం. అండ్ 2 మార్క్స్ డిడక్టెడ్ ఫర్ ద ఈచ్ రాంగ్ ఆన్సర్స్. రాంగ్ ఆన్సర్స్ ఒక 3 పెట్టాడని అనుకుందాం. రాంగ్ ఆన్సర్స్ 3 పెట్టాడని అనుకుందాం. సో 2 మార్క్స్ డిడక్టెడ్ అంటే టోటల్గా రాంగ్ ఆన్సర్స్ ద్వారా పోయిన మార్క్స్ ఎన్ని అంటే 2 × 3 ఎంతండి? 6. డిడక్టెడ్ అన్నాడు కాబట్టి మైనస్ పెట్టేస్తాం, అంటే తగ్గిపోతున్నాయని అర్థం. అవునా కదండి? సో టోటల్గా మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని కరెక్ట్ అయ్యాయి అన్నది మనం ఇంటూ చేస్తాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు ఎక్స్. ఈచ్ హ్యావ్ 4 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్. నెంబర్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు ఎక్స్. సో టోటల్గా కరెక్ట్ ఆన్సర్స్ ద్వారా వచ్చిన మార్క్స్ ఇవి. ఓకేనండి. మైనస్ డిడక్ట్ అవుతున్నాయి కాబట్టి, రాంగ్ ఆన్సర్స్ కాబట్టి డిడక్ట్ అవుతున్నాయి కాబట్టి డైరెక్ట్గా మైనస్ రాస్తాను. అయితే మరి ఎన్ని రాంగ్ అవుతున్నాయండి అంటే ఎన్ని మార్కులు పోతున్నాయి? సో రాంగ్ ఆన్సర్స్ ఈక్వల్ టు వై అని అనుకుందాము. వై రాంగ్ ఆన్సర్స్ అంటే రాంగ్గా పెట్టిన క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్కి క్వశ్చన్ అంటే ఇక్కడ ఆన్సర్స్ అని ఇచ్చాడు, క్వశ్చన్ అని చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. క్వశ్చన్ అన్నా ఆన్సర్ అన్నా ఒకటే. ఇక్కడ ఈ కండిషన్లో రాంగ్ ఆన్సర్స్ అని అంటున్నాడు అంటే ఇవి రాంగ్ క్వశ్చన్సే కదా, అంటే ఆ క్వశ్చన్ మనం తప్పు పెట్టినట్టే కదా. ఓకేనండి, అది దాని మీనింగ్. సో ఈచ్ క్వశ్చన్స్ 2 మార్క్స్ అంటే అండి రాంగ్ ఆన్సర్కి 2 మార్క్స్ పోతాయి. అందుకని చెప్పి -2 × నెంబర్ ఆఫ్ ది రాంగ్ ఆన్సర్స్ వై అని అనుకున్నాం. ఓకేనండి. సో ఈ విధంగా మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. వీటిని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుందండి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన సెకండ్ ఈక్వేషన్ ఇంకా కొంచెం సాల్వ్ చేయొచ్చండి. 2 కామన్ తీసేసాం అనుకోండి. 2 × 2x - y = 2 × 25. సో 2 సైడ్స్ 2 క్యాన్సిల్. 2x - y = 25. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్ అని అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా పర్వాలేదండి, అర్థమవుతుంది. బట్ మీరు ప్రాక్టీస్ చెయ్యాలి. మీ ఓన్గా కొంచెం థింక్ చేయడం నేర్చుకోవాలండి. అన్నీ చెప్పిన వాళ్ళ మీదే బేస్ అవుదామంటే అవి కుదరదు. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఒకసారి నోట్ చేసుకుని క్వశ్చన్ దగ్గర పెట్టుకుని అవసరమైతే మీ ఫ్రెండ్ తెలుగు మీడియంలో టెక్స్ట్ బుక్ అడిగి కూడా చూసుకోవాలి ఇలాంటివి. ఓకేనండి? అప్పుడు మాత్రమే మనం చేసే కొద్దీ అలవాటు అవుతాయండి. అంతేగాని ఫస్ట్ ఒకసారి చూసి అప్పుడు చెప్పేసి అర్థమైపోయింది అని అంటే కుదరదు. ఓకేనండి? సో ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది? నేను 3తో దీన్ని ఎందుకు ఇంటూ చేశాను, మైనస్ ఎందుకు చేశాను, 40కి ఎందుకు ఎక్కువ చేశాను, అదేవిధంగా ఇక్కడ. ఓకేనండి? సో మీకు అవన్నీ గమనించాలి. ఆ విధంగా మీకు ఇప్పుడు అలవాటు చేసుకుంటే ఫ్యూచర్లో మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజీగా అలవాటు అవుతాయి. ఓకేనండి? కంపల్సరీగా ఇటువంటి థియరిటికల్ ప్రాబ్లమ్స్ మీరు ఫ్యూచర్లో రాసేవి అంటే డిగ్రీ అయిపోయేది రాస్తాం అనుకోండి, అందులో రాసే ఎగ్జామ్స్లో కంపల్సరీ ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు అప్పుడు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో అదండి వచ్చిన 2 ఈక్వేషన్స్ ఈ విధంగా రాసుకున్నానండి. అయితే ప్లస్ చేద్దామా మైనస్ చేద్దామా ఫ్రెండ్స్? మనకి వై కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ప్లస్ చేసామంటే సింబల్స్ ఏమీ చేంజ్ చేయకూడదు. అంటే 2 క్యాన్సిల్ అవ్వవు కదండి మనకి. వై -y -2y అయిపోద్ది. ఇక్కడేమో 3x + 2x 5x అయిపోద్ది ప్లస్ చేస్తే. సో మనకి ఎక్స్ టర్మ్ క్యాన్సిల్ అవ్వదు, వై టర్మ్ క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దామండి. అప్పుడు మనకి ఏమవుతుందండి? మైనస్ ప్లస్ మైనస్. సో 3x - 2x ఎక్స్ ఇది 0 అయిపోతుందండి. ఈక్వల్ టు 40 - 25 అంటే 15 కదా. అవునా కదా ఫ్రెండ్స్? సో x = 15. సో పుట్ x = 15 ఇన్ ఈక్వేషన్ 2. మీకు ఎందుకు సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ వస్తుందండి. 2x - y = 25. సో 2 × 15 - y = 25. 30 - y = 25. దీన్ని అటుపక్క పంపించేస్తే -y = 25 - 30 - y = -5 y = 5. సో ఇక్కడ x ఈజ్ ద నెంబర్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఎన్ని పెట్టాడండి అబ్బాయి కరెక్ట్ ఆన్సర్స్? 15. ఓకేనండి? ఇక్కడ y ఈజ్ ద నెంబర్ ఆఫ్ ద రాంగ్ ఆన్సర్స్. రాంగ్ ఆన్సర్స్ ఎన్ని పెట్టాడండి? 5. ఇప్పుడు దేర్ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద టెస్ట్. టోటల్ క్వశ్చన్స్ ఈక్వల్ టు కరెక్ట్ క్వశ్చన్స్ ప్లస్ రాంగ్ క్వశ్చన్స్, అదే కరెక్ట్ ఆన్సర్స్. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అంటే ఆ క్వశ్చన్ని
కరెక్ట్గా పెట్టానని అర్థం. అందుకని చెప్పి కరెక్ట్ క్వశ్చన్ రాసిన ఏదైనా ఒకటే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో 15 + 5 = సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటండి 20 క్వశ్చన్స్ ఉన్నాయంట. సో ఇప్పుడు మనకు క్లూ ఒకసారి చూద్దామండి సరదాగా. ఫస్ట్ క్లూ ఏమన్నాడు, ప్రతి మార్క్కి ప్రతి కరెక్ట్ క్వశ్చన్కి 15 మార్క్స్ అంట, ప్రతి రాంగ్ క్వశ్చన్కి 5 మార్క్స్ పోతాయి అని అంటే మనకు వచ్చింది ఏంటండి, ప్రతి కరెక్ట్ క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్స్ పెట్టాడు కరెక్ట్గా 15. సో టోటల్గా 3 × 15. మరి రాంగ్ ఆన్సర్కి ఎన్ని మార్క్ పోతుందంట, 1 మార్క్ అనేది నెగిటివ్ అయిపోతుంది. అంటే 5 ఎన్ని తప్పు పెట్టాడండి 5 క్వశ్చన్స్. సో ఈచ్కి 1 మార్క్ పోతుంది, ఒక క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ పోతుంది. అంటే 5 క్వశ్చన్స్ కాబట్టి -5 × 1 మార్క్స్ అంతేనండి. ఓకేనా చూడండి ఇప్పుడు 3 × 45 40 -5 × 1 5. సో దట్ = 40. అవునా కదండి, ఫస్ట్ దానికి సరిపోయిందా 40 అది. ఓకేనా ఫ్రెండ్స్, మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇలాగ నెంబర్స్ ఉన్నప్పుడు బాగానే అర్థం అవుతాయి. ఎప్పుడైతే మనం వేరియబుల్స్ తీసుకుంటామో అప్పుడు మనకు కొంచెం అర్థం అవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. అవునా కదండి. సో ఓకే ఫ్రెండ్స్, ఎనీవే మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటేనే, ఇటువంటిదే కాదండి ఏదైనా సరే మీరు చేస్తూ ఉంటేనే అలవాటు అవుతాయి. అంతేగాని ఏదో రేపు ఎగ్జామ్ పెట్టుకుని వారి సమ్ చూసి ఏదో బుక్లో నోట్ చేసుకుని ఏదో బై హార్ట్ చేసేసి ఏదో మార్క్స్ కోసం చదివినట్టు వద్దండి. అలాగా మార్క్స్ కోసం చదివితే టుమారోకి మార్క్స్ బాగానే కనబడతాయి, బట్ మీరు తర్వాత మీరే ఇబ్బందికి పడతారు. ఓకేనండి. సో అది ఫ్రెండ్స్, ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లేదా కామెంట్స్లో అడగండి. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను చెప్పేది ఏంటంటే థియరిటికల్ ప్రాబ్లమ్స్ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు అర్థం అవుతుందండి. మళ్ళీ చూసి ఒకసారి మీరు కూడా థింక్ చేయండి. ఓకేనండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ అయినట్టే అనిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పడంతో పాటు మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో MCQs ఉంటాయండి, మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ క్వశ్చన్స్. సో అందులో ఉన్న ప్రతి వీడియో మీకు చూడండి ఫ్రెండ్స్ ఆ ప్లేలిస్ట్లోని. ఓకేనా అండి. సో నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.